ముందు నుంచి చూస్తే కాజలు, లంగామణిలో చూస్తే సమంత, కళ్ళు చూస్తుంటే నయనతారలా ఉంది, కాళ్ళు చూస్తుంటే తమన్నాలా ఉంది. అందరి అందాలు కలబోసి మిళితం చేసిన పాలరాతి బొమ్మలా ఉంది. దీంతో 2020 మ్యాచ్ ఆడేయచ్చురా దేవుడా. ఓయ్ బ్రహ్మ, దీన్ని సృష్టించేటప్పుడు ఫుల్ బట్టలు కొట్టావా ఏంట్రా? ఏయ్, నీకు కొంచెం కూడా మేనర్స్ లేదా? ఒక ఆడపిల్ల డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే నిలబడి చూస్తున్నావు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వయసు. నేను వేసే మినరల్ వాటర్ కంటే నా మనసు చాలా క్లియర్. నేను చూశానంటే నువ్వు నాకు వరుసగా మరదలవుతావు కదా. ఈ తొక్కలో రీజన్స్ వదిలి నీ వాటర్ బిజినెస్ డెవలప్ అవడానికి ఏం చేయాలో అది చూసుకో. అలా మాట్లాడు కైసు. నీకోసమే కదా నేను ఆమదాలవలస నుంచి ఇక్కడికి వచ్చాను. మేకలమ్మి వాటర్కి డిపాజిట్ కట్టాను, గేదెలమ్మి ట్రైసైకిల్ కొన్నాను. కొంచెం ఓపిక పట్టు, నా బ్రెయిన్ ఏ బేవర్స్ గడికో తాకట్టు పెట్టి 6 నెలల్లోనే అంబానీ అయి చూపిస్తాను. ఎవరాడు? ఎరా, నీ మెదడు తాకట్టు పెడితే ఎవరైనా 5 పైసలు కన్నా కొట్టారా? లేని దాని గురించి ఎందుకురా మాట్లాడతావు? బావా ఏంటి బావా గీవా అనుకుంటూ హాస్పిటల్కి వచ్చి మీ అక్కకు తోడుగా ఉండరా అంటే ఇంటికి వచ్చి దీంతో సరదాలు ఆడుతున్నావా? సరదాలు నా ఫ్యూచర్ ప్లాన్ గురించి ఐసీ దగ్గర డిస్కస్ చేస్తున్నాను బావా. ఫ్యూచర్ ప్లాన్ రోడ్డు పక్కన పంపులో పనికిరాని పాడైపోయిన క్యాన్ లో నీళ్లు నింపి అమ్మే నీకు ఫ్యూచర్ ప్లానా? ఫ్యూచర్ ప్లాను రే, ఇప్పుడు చెప్తున్నాను విను. నీ ఫ్యూచర్ ఫ్యూజ్ పోయిన బల్బురా. బావా, నాకు చాలా రోజుల నుంచి సందేహం. ఏంటా సందేహం? నీకు నీ చెల్లెల కలర్ కి ఏ మాత్రం టాలీ కావట్లేదే. కుటుంబ సీక్రెట్ ఏమైనా ఉందా? నీకు నీ అక్క కూడా సంబంధమే లేదు. మీ కుటుంబం గురించి నేను అడిగానా? మీ కుటుంబం గురించి నేను అడిగానా? అమ్మా ఐశ్వర్య, వెళ్ళరా. మీ వదిన హాస్పిటల్ నుంచి వచ్చే వరకు నువ్వు క్యాంటీన్ లోనే భోంచేయి. ఏంటి ఈ చెత్త వెదవతో ఎప్పుడు మాట్లాడుకో. వెళ్ళు రే, వెళ్ళరా. నేను చెత్త ఎదవైతే ఈడు పొట్టి ఎదవా. ఐస్ క్యాంటీన్ లో తింటావా? నీ గ్లామర్ డ్యామేజ్ అయిపోద్ది. హోటల్లో కల్తీ సరుకులతో భోజనం తయారు చేస్తున్నారు. నేను ఎందుకున్నాను? మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ అన్ని చేస్తాను. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసేయి. ఏ చిపా, మధ్యాహ్నం నేను క్యాంటీన్ లోనే తింటాను. అది నిజమేలే, నా వంట నేనే తినలేను, నువ్వు ఎక్కడ తినగలవు? ఏంటి ఇంత లేటు? టైం అయింది. భావశుద్ధి భరించలేకపోతున్నాను. సరే పదండి వెళ్దాం. ఏ ఐస్, నా బండిలో రా, నేను డ్రాప్ చేస్తాను. ఇది పెద్ద BMW. నీ ముక్కులాగే చండాలంగా ఉంది. BMW లారీయా టెంపోవా? మా బామ్మ మాటిని ఎప్పుడు అర్థం చూసుకోకపోవడం తప్పు అయిపోయింది. ఇక ఇప్పుడు ఫాదర్ని మదర్ని మార్చడం కుదరదు, పౌడరే మార్చుకోవాలి. నా ప్రయత్నం నేను చేస్తే నా మరదల మనసు మారి నాకు సొంతం అవ్వకుండా పోద్దా? ఈడి మొహానికి అసుడు ఈడి బతుకుసాడా. దీని కోపంలోనూ న్యాయం ఉందే. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరే. నీ అందమైన 2 కళ్ళు నా బైక్ హెడ్లైట్ లాంటివి. నీ పదునైన ముక్కు నేను యూజ్ చేసే స్క్రూ డ్రైవర్ లాంటిది. నీ తామర రేకు లాంటి పెదవులు నేను నట్లు విప్పే 2 ఇంచ్ స్పానర్ లాంటివి. మొత్తం కలిపితే నువ్వు పల్సర్ 220. ఏయ్, ఏం కావాలి? నువ్వే కావాలి. ఏంటి ఆటలుగా ఉందా? నువ్వు అంటే ఆడుకుందాం. ఏయ్, వెళ్ళు. ఇంకెవరు దొరకలేదా? వెళ్ళమంటున్నాను కదా. రే చిన్న, ఆ 10 నెంబర్ స్పానర్ నిన్ను చూస్తూ ఉండడమే నా పని. ఇదిగోనా. ఎక్స్ట్రాలు చెప్పడం లేదు కానీ నువ్వు పని చేస్తుంటే ఎంత స్టైల్ గా ఉంటావో తెలుసా? నీకు స్టైల్ ఏమో, కానీ నాకు ఇది వృత్తి, తెలుసుకో. నువ్వు వెళ్ళి చదువుకునే పని చూడు. చదివితేనే పాస్ అవ్వగలుగుతావు. పాస్ అయితే అప్పుడే పెద్ద ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఉద్యోగానికి వెళ్ళి మంచి మొగుడు దొరుకుతాడు. పెళ్లి చేసుకుని బోల్డ్ మంది పిల్లల్ని కనొచ్చు. అదంతా నీతోనేరా మొగుడా? అయ్యో, సరే సరే, అంతగా సీన్ లేకు. నాతో స్కూల్కి రా. ఏంటి? నేను నీతో స్కూల్కి ఎందుకు రావాలి? ఇలా చూడు, తెలుసో తెలియకో మన అమ్మ నాన్నలు నీకు మురళి అని నాకు ఐశ్వర్య అని పేరు పెట్టారు. మా ఫ్రెండ్స్ అంతా నువ్వు ప్రేమిస్తేలో భరత్లా ఉన్నావని, నేను ప్రేమిస్తేలో సంధ్యలా ఉన్నానని ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను ఇంట్రొడ్యూస్ చేయదు. రా వెళ్దాం. బాగుంది కదా. నేను భరత్నా? అమ్మయ్యా, అది ఎక్కలేదు.
ఎస్కేప్ అయ్యావా? నా దారిలోకి రావాల్సిందే. నా దారి రహదారి. ఇక్కడ చూడరా కథ అలా వెళ్తుంది. ఓ ప్రేమిస్తే సినిమాలో సంజి చేసుకుందే సొంత భావనే, అది నేనే అవుతాను. భరత్ మెంటల్ అయిపోతాడు కదా, అది ఆ మెకానిక్ గాడు అవుతాడనమాట. ఎలాగైతేనే ప్రేమిస్తే సినిమా నా లైఫ్ కి చక్కగా సింక్ అవుతోంది. ఏ? కమింగ్ కమింగ్ రండి రండి రండి. ఏంటి అలా గట్టిగా అరుతున్నారు? ఇరుక్కుపోతాం రా. అల్లుడు, ఈ వాటర్ క్యాన్ ఇక్కడ పెట్టి 4 రోజులైంది. ఇంటి ఓనర్ ఉన్నాడో చచ్చాడో కూడా తెలీదు. ఆడొచ్చే లోపల మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం రా. ఈ రోజు రాత్రి ఇది మన ఇల్లు. ఓపెన్ ది డోర్. ఓపెన్ ది డోర్. నువ్వు డోర్ తీసే లోపల ఇంటి ఓనర్ వచ్చేస్తాడు రా. హే రండి రండి రండి, మెల్లగా రండి. అలీబాబా గుహలా ఉందేంటి? ఫస్ట్ బ్యాట్స్మెన్ లోపలికి ఎంటర్ అయ్యాడు. ఓకేనా? సూపర్. రేయ్ మనం అనుకున్నదంతా ఇక్కడే ఉందిరా. రండి రా రండి రండి, చూడండి రా. ఆహా సూపర్ సూపర్. ఆహా. రేయ్, రేయ్. ఈ నైట్ కి మచాయారా? రే, 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 ముందు వంట చేయాలరా. రే, మన చేతులన్నీ మురిగ్గా ఉంటాయిరా. ముందు వెళ్ళి ఏ నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత మనం వంట మొదలు పెడదాం. రేయ్ మూర్తి గడికి జై కొట్టండి రా. జై. మగోళ్ళు వేసుకునే నైటీలన్నీ వాళ్ళు వేసుకెళ్ళిపోయారు. ఆఖరికి నాకు మిగిలింది ఆ ఆడోళ్ళ నైటీ. ఇది ఆసీన్ వేసుకుందో లేకపోతే సిమరాన్ వేసుకుందో తెలియట్లేదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో హీరో వేసుకున్న డ్రెస్ లాగే ఉంది ఇది. కొంచెం పెరే కొట్టుకుందాం. ఛీ, ఏంటి చెత్తకం పోతుంది? ఒకవేళ దోమల మంది కానీ కాదు కదా. ఫారిన్ ఫారినే, లోకల్ లోకలేరా. ఇక తిన్నావా మావా? రేయ్ చపాతి తినరా, చపాతి తినరా. రే వాడికి చపాతి వేయండిరా, చపాతి వేయండి. తినరా, తిను చపాతి తిను. తినరా, తిను, నువ్వు తిను. రే, ఆపండ్రా. ఈరోజు మనకి మంచి భోజనం ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. దేవుడా నీకు ధన్యవాదాలు. ఎందుకురా? శుభ్రత పరిశుభ్రత అని చెప్పావు కదరా. రే, స్పూన్ కడుక్కుని ఎవడైనా తినొచ్చు, చెయ్యి కడుక్కుని ఎవడైనా తినగలడా చెప్పు? ఓకే ఓకే. మీరు కాల్ చేసిన వినియోగదారులు ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి అంతే. మీకు కూడా బుర్రలో గుంజు ఉందరా.